నమస్కారం. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకై చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉండి స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కాళ్లకూరు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధినేత డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, మాజీ ఎంపీపీ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, గాదిరాజు వెంకట సుబ్బరాజు, అడ్డాల నాగరాజు, నంబూరి దుర్గారాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ అధికారి సూచనల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ చేపట్టామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా ఈవీఎం స్ట్రాంగ్ రూంలో శుక్రవారం ఈ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టి మాట్లాడారు. దీనికి సంబంధించి అనుసరిస్తున్న విధానాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించామన్నారు. ఈ కేంద్రంలో భద్రపరిచిన 5,971 బ్యాలెట్ యూనిట్స్, 5,463 కంట్రోల్ యూనిట్స్, వీవీపాట్ యూనిట్స్ 4,927ను సాంకేతికంగా తనిఖీ చేసి పనితీరును నిర్ధారణ చేసి ఎన్నికల కమిషన్కు నివేదిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజభరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేద ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో శుక్రవారం మన గోపాలపురం మన ఆడపడుచు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సంక్షేమ, అభివృద్ధి, సుపరిపాలన ఈ 5 సంవత్సరాల్లో అందించామని అన్నారు. మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను అభ్యర్థించారు. అలాగే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తు మీద ఒక్కొక్కరికి 2 ఓట్లుంటాయి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగనన్నని ఆశీర్వదించండి. మరి ఈ రోజున మనమందరం కూడా జగనన్న పాలనలో సంక్షేమ పథకాలన్నీ తీసుకుని మరి మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, మరి పేదరికం నుండి మనం ఎలా బయటపడ్డామో మీ అందరికీ తెలుసు. అలాంటి మంచి పరిపాలన మనం పొందాలి అంటే జగనన్న మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. మీరంతా కూడా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీరంతా కూడా 2019లో ఎలా జగనన్నని మీ చల్లని ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదించారో అదే విధంగా మళ్ళీ ఆశీర్వదించాలని మనసు. నిడదవోలు మండలం కంసాలిపాలెం, రాయిమెట్ల గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత శాసనసభ్యుడు జి శ్రీనివాసనాయుడు శుక్రవారం విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓట్లను అభ్యర్థించి విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు కొండపల్లి శ్రీనివాస్, కాల్దరి శ్రీను, సొసైటీ అధ్యక్షులు యాళ్ల రామారావు, ఎంపీటీసీ మలిశెట్టి వీరప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షులు ఐనీడి పల్లారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముళ్లపూడి శ్రీనివాస్ చౌదరి, గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టి ప్రసాద్, బెజవాడ నాగ గంగాధర్లు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తు కొట్టేయాలమ్మా. మేము చెప్పి ఉన్నామా? నాకు మీతో గెలిపించ ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకే మన 2 ఓట్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామదేవత పల్లాలమ్మ ఆలయంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన ఆలయ మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో కొత్తపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల లిస్టులో ఓటున్నది లేనిది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. లేనివారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని హితవు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి బస్సు యాత్రను విజయవంతం చేయాలి. భీమవరంలో విజ్ఞప్తి చేసిన వైసీపీ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థ మరింత పటిష్టం ప్రకటించిన తణుకు దేశం అభ్యర్థి ఆర్మిల్లి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సదుపాయాన్ని వైద్యులంతా వినియోగించుకోవాలి. తణుకు ఐఎంఏ సభలో సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్యాధికారి మహేశ్వరరావు. రాజమండ్రి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో చేపట్టిన మొదటి ర్యాండమైజేషన్ పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో చెప్పిన హోమ్ మినిస్టర్ వనిత. కంసాలిపాలెం, రాయిమెట్ల గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించిన నిడదవోలు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు వెంట ఉన్న సర్పంచులు, పార్టీ నాయకులు. వానపల్లి గ్రామ దేవత పల్లాలమ్మ ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. సామూహిక కుంకుమార్చన చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.